హాయ్ హలో వెల్కమ్ టు కేచర్ టాక్స్. నేను మీ కళ్ళ కృష్ణారెడ్డి. మొత్తానికి ఎట్టకేలకు అంటే ప్రభుత్వం ఏర్పాటైన 9 నెలల తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ధైర్యం చేసి సాహసం చేసి ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయితే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ బడ్జెట్ చూసిన ఎవరికైనా సరే ఇంక్లూడింగ్ కూటమి అభిమానులు కూడా ఏ రేంజ్లో నవ్వుకుంటున్నారంటే ఆ రేంజ్లో నవ్వుకుంటున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఆ బడ్జెట్ చూసిన తర్వాత, కేటాయింపులు చూసిన తర్వాత, వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రకటించిన సూపర్ 6లో గర్వంగా చెప్పుకుంటుంది ఒక్క పెన్షన్ మేము పెంచాము, రాగానే 1000 రూపాయలు పెంచాము అని చెప్పేసి. ఆ 1000 రూపాయలు పెంచిన విధానం బాగానే ఉంది, కానీ దాన్ని లెవెల్ చేయడానికి ఏం చేస్తున్నారు అంటే ఈ కూటమి ప్రభుత్వం ఒకరికి పెన్షన్ కట్ చేస్తే, అంటే ఇంతకుముందున్న 3000 రూపాయలు ఒక పెన్షన్ కట్ చేస్తే ఆ 3000ని ఎక్స్ట్రా 1000 రూపాయలు చొప్పున మరో 3 లబ్ధిదారులకు ఇవ్వచ్చు. ఇదే ఇప్పుడు వీళ్ళు అవలంబిస్తున్న తీరు. ఎందుకంటే ఈ కేటాయింపులు చూస్తే కనుక 5,000 కోట్ల గతంతో పోల్చుకుంటే 5,000 కోట్లు లోటు బడ్జెట్ అనేది దీంట్లో చూపించడం జరిగింది. అంటే ఏంటి, 5,000 కోట్లు ఏడాదికి సంబంధించి పెన్షన్లు కోత విధించబోతున్నారు. మోస్ట్ ప్రాబ్లీ ఈ కోత ఎవరికంటే అర్హత ఉన్నప్పటికీ వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ లబ్ధిదారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కోత విధించబోతూ ఉన్నారనమాట. ఇక అమ్మఒడి, అదే అమ్మకు వందనం అయితే పెద్ద గుండు సున్నాలాగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే బడ్జెట్లో 12,000 కోట్లు కేటాయిస్తే ఏది 42 లక్షల మందికి ఆ లబ్ధిదారులు ఇప్పుడు కేవలం 9,000 కోట్లే కేటాయించారు. మరి అది ఏ లెక్క ప్రకారం కేటాయించారో నాకు తెలియదు. ఇకపోతే వీళ్ళు చెప్పే నిరుద్యోగ వృత్తి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే వరకు నెలకు 3,000 ఇస్తామన్నారు. ఆ 3,000కు సంబంధించి ఎటువంటి కేటాయింపులు జరగలేదు. మహిళలకు ఉచిత బస్సు అన్నారు, ఉచిత బస్సుకు సంబంధించి ఎటువంటి కేటాయింపులు జరగలేదు. అలానే 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి కూడా నెలకి ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయలు ఇస్తామన్నారు. దానికి సంబంధించి ఒక్కటి కూడా వీళ్ళు బడ్జెట్లో కేటాయించలేదు. ఇకపోతే 50 ఏళ్లకే బీసీలకు పెన్షన్ అన్నారు, దానికి సంబంధించి ఎటువంటి కేటాయింపు కూడా చూపించలేదు. ఇక ఏడాదికి 3 సిలిండర్లు అన్నారు. మొత్తం 1,55,00,000 మంది లబ్ధిదారులు ఉంటే వీరు చూపించిన లెక్కలో కేవలం 90 లక్షల మందికి మాత్రమే చూపించడం జరిగింది. ఇట్లా ప్రతి అంశంలోనూ కూడా మోసం. ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలో ఈరోజు మన బడ్జెట్ ప్రవేశపెట్టి మన ఆర్థిక శాఖ మంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడిన స్పీచ్ చూస్తే అబద్ధాలు ఇంకా ప్రత్యేకంగా ట్రైన్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి మాటలో కూడా అబద్ధం కనిపించింది ఈరోజు బడ్జెట్ సెషన్లో చూస్తే కనుక. ఇకపోతే మరొక అంశం, కాపు కార్పొరేషన్కి ఒక్క సింగిల్ రూపీ కూడా కేటాయించలేదు. నాకు అనుమానం వచ్చింది, ఇదేంటబ్బా ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కూడా భాగం, పవన్ కళ్యాణ్ని ఎక్కువగా కాపు కమ్యూనిటీ ఓన్ చేసుకొని కాపులకి ఏదో జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి కన్నా అద్భుతంగా జరిగిందనే ఉద్దేశంతో కాపులు అందరూ కూడా వన్ సైడెడ్గా పవన్ కళ్యాణ్కి మద్దతు ఇస్తే, నాకు తెలిసి చంద్రబాబు లోకేష్ చేసిన ఆలోచన ఏంటంటే ఎటు పవన్ కళ్యాణ్ మనతోనే ఉన్నాడు కదా, కాపులు కూడా మనతోనే ఉంటారు కాబట్టి ఆ కాపు కార్పొరేషన్ ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదన్న ఉద్దేశానికి వచ్చినట్టున్నారు వాళ్ళు. ₹1 కాపు కార్పొరేషన్కి కూడా ఎటువంటి కేటాయింపు కాపు కార్పొరేషన్కి ₹1 చేయలేదు. ఇకపోతే ఆటో డ్రైవర్ మొదలుకొని లారీ డ్రైవర్ వరకు మీకు 15,000 ఇస్తాం, 10,000 ఇస్తామని చెప్పారు. ఈరోజు ₹1 అంటే ₹1 వాళ్ళకి ఇవ్వలేదు. కాబట్టి ఇది పూర్తిగా అమరావతి కోసం అప్పులు చేస్తూ కేటాయింపులన్నీ అమరావతికి చేసి సంక్షేమానికి ఇటు పథకాలకి పూర్తిగా తూట్లు పొడుస్తూ ప్రజల్ని ఏమార్చే విధంగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. చూద్దాం దీని మీద రేపటి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు ఏ విధంగా కవరింగ్ ఇస్తారో. థ్యాంక్ యూ.